విశాఖలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 74 మంది సభ్యుల మద్దతుతో కూటమి ఈ గెలుపును సొంతం చేసుకుంది. కూటమి కార్పొరేటర్లు ఎక్స్ అఫిషియో సభ్యుల మద్దతుతో డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గారు. గత వారం మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ఇక ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవి కూటమి ప్రభుత్వం దక్కించుకుంది. మొత్తంగా కూటమి ఖాతాలో విశాఖ జీవీఎంసీ చేరడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. గత వైసీపీ పాలనలో విశాఖను నిర్లక్ష్యం చేశారని, కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే జగన్మోహన్ రెడ్డిని దించారో ఈరోజు విశాఖపట్నం కార్పొరేషన్లో కూడా మేయరు డిప్యూటీ మేయర్ని దించడం జరిగింది. కూటమి తరఫున మేయరు డిప్యూటీ మేయరు ఎన్నిక కాబోతున్నారు. విశాఖపట్నంకు మంచి రోజులు వచ్చాయి. అటు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ విశాఖపట్నం పైన దృష్టి పెట్టి ఇక్కడ సరౌండింగ్స్లో అనకాపల్లి కానీ, విశాఖపట్నం కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, ఐటీ డెవలప్మెంటు, దాంతోపాటు విశాఖపట్నం నగరాన్ని మన భారతదేశంలోనే ఒక మంచి కార్పొరేషన్గా తీర్చిదానికి అందరూ కూడా సహకరిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ మంచి రోజులు విశాఖపట్నంకి వచ్చాయని చెప్పి తెలియజేస్తూ, ఎలాగైతే మన మేయర్ మీద సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందో ఈరోజు అదేవిధంగా డిప్యూటీ మేయర్ పైన కూడా ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ సక్సెస్ అయింది. కోరానికి ఎంతమంది సభ్యులు కావాలో అంతమంది సభ్యులు కూడా హాజరయ్యి డిప్యూటీ మేయర్కి వ్యతిరేకంగా అందరూ కూడా చేతులెత్తి వాళ్ళ యొక్క సంఘీభావం తెలియజేసిన నేపథ్యంలో డిప్యూటీ మేయర్గా ఉన్న ఎవరైతే జియాని శ్రీధర్ ఈ రోజు నుంచి ఆయన డిప్యూటీ మేయర్గా ఆ తీర్మానం నెగ్గడంతో ఆయన పదవి కోల్పోతా ఉన్నారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా జీవీఎంసీలో పరిపాలన ఎలా సాగింది మనం చూసాం. మరి మొన్న ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ కార్పొరేటర్లో కానీ లేకపోతే ప్రజల్లో కానీ అందరిలో కూడా వచ్చిన మార్పు నేపథ్యంలో మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటం, దాన్ని మొన్న సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయటం, అదే స్ఫూర్తితో ఈరోజు డిప్యూటీ మేయర్ కూడా అవిశ్వాసం పెట్టి విజయం సాధించడం జరిగింది. మరి ప్రజల ఆకాంక్షలకి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈ విశాఖపట్నం ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఆ సిటీ ఆఫ్ డెస్టినీ లాంటి విశాఖపట్నంలో పరిపాలనలో కానీ ముఖ్యంగా ప్రజల నిత్యావసర కార్యక్రమాలు అటు శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అలాగే రోడ్లు, డ్రైనేజ్ లాంటి కానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా జీవీఎంసీ భూమిక చాలా చాలా ప్రధానమైంది. ప్రజలందరూ కూడా మెచ్చే విధంగా దీన్ని ఒక మోడల్ సిటీగా చేయడంలో అందరూ కూడా ముందుంటామని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ